సస్పెన్స్, క్రైమ్, థ్రిల్ ఇవి జనాలకి నిత్య టాపిక్స్. సాధారణంగా మనం పేపర్ చూడగానే దాంట్లో 1,00,000 కోట్ల అభివృద్ధి అంటే చదవం. ఒక యువతిపై అత్యాచార ప్రయత్నం అంటే చదువుతాం. అది మనకు ఉన్నటువంటి సహజ సిద్ధమైనటువంటి ప్రతి మనిషిలో ఉండేటువంటి ఒక రకమైనటువంటి తత్వం. ఆ తత్వాన్నే క్యాష్ చేసుకుని రాజకీయాలలో యూజ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నది తెలుగుదేశం పార్టీ. వివేకానంద రెడ్డి మర్డర్ ఎవరు చేశారు? జడ్జిమెంట్ ఎవరు ఇచ్చేస్తున్నారంటే షర్మిల, సునీత. ఏమని అంటే అవినాష్ రెడ్డి చంపించాడు. ఎవరు చెప్పారంటే సిబిఐ. సిబిఐ ఏం చెప్పింది? మర్డర్ చేసింది దస్తగిరి అండ్ కో, చేయించింది ఎర్రగంగిరెడ్డి, తోడున్నటువంటి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి. వీళ్ళు ఎవరికి క్లోజు అంటే ఇటు శివప్రకాష్ రెడ్డికి క్లోజే, సునీత మేనమామకి, ఇటు అవినాష్ రెడ్డికి క్లోజే. కానీ అది పక్కన పెట్టేసేసి అవినాష్ చేయించాడు అని ఎందుకు చెప్పారంటే 2019 ఎన్నికల సందర్భం తర్వాత అవినాష్ రెడ్డిని పక్కన పెట్టి, ఈ వివాదం వచ్చింది కాబట్టి అవినాష్ రెడ్డిని పక్కన పెట్టి సీటు వివేకానంద రెడ్డి చనిపోతే వివేకానంద రెడ్డి కుమార్తెకో లేకపోతే షర్మిలకో ఇస్తారని భావించారు. ఆ ఇద్దరికి ఇవ్వలేదు. అవినాష్ రెడ్డి వెనకాలే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఆ ఇద్దరికి నచ్చలేదు. ఆ తర్వాత వాళ్ళకి అండలేదు. ఎందుకు? జగన్ సీఎం అయిపోయాడు కాబట్టి వాళ్ళు ఎట్లయినా సీటు కావాలని పట్టుబడితే ఇవ్వడానికి జగన్ నిరాకరించాడు. సొంత కుటుంబంలో వేరు కుంపట్లు వద్దని చెప్పాడు. కాబట్టి అప్పటి నుంచి కసిగా ఎదురు చూస్తున్న వాళ్ళకి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ తోడు నిలబడింది. అప్పటి నుంచి తెలుగుదేశం న్యాయవాదుల ద్వారా కథ నడిపారు. సిబిఐ దర్యాప్తు, ఆ సిబిఐ దర్యాప్తుకి ఓకే అన్నారు. సిబిఐ ఫైనల్గా తేల్చింది ఇదే మొక్క, అవినాష్ రెడ్డి సాక్ష్యాల తారుమారు కేసు. మిగతాది అసలు ఫస్ట్ సిబిఐ తేల్చింది ఏంటి? ఆ చంపినటువంటి వాళ్ళు చంపడానికి కారణమైంది ఆయన చేసుకున్న వేరే పెళ్ళి, ఆ పెళ్ళికి పుట్టిన బిడ్డ, ఆ బిడ్డ పేరున రాసిన ఆస్తి, ఆ ఆస్తికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు. ఆ డాక్యుమెంట్ల కోసమే మర్డర్ జరిగిందన్నటువంటిది ఫస్ట్ సుధాసింగ్ అనే ఐపీఎస్ అధికారి, అదే సిబిఐ అధికారి మొదటి దర్యాప్తులో తేల్చారు. ఆ తర్వాత ఏమైందో కానీ ఆమెను మార్చేసి అకస్మాత్తుగా రామ్ సింగ్ తెర మీదకి రావటం, ఆ తర్వాత చేయడం. ఆ రామ్ సింగ్ కరెక్ట్ కాదంటూ సుప్రీంకోర్టు కూడా అతన్ని ఈ ప్యానల్లోనే ఉండకుండా పక్కన పెట్టింది. దాంతో రామ్ సింగ్ అవినాష్ రెడ్డిని మర్డర్ కేసులో అరెస్ట్ చేయాలనుకుంటే సాక్ష్యాల తారుమారు కేసులో మాత్రమే అరెస్ట్ చేయడానికి తర్వాత వచ్చినటువంటి బృందం సిద్ధపడింది. అందుకనినే వెంటనే బెయిల్ ఇచ్చేసింది కోర్టు కూడా. దాన్ని మోడీనే ఇన్ఫ్లుయెన్స్ చేశాడని చూపించేటటువంటి ప్రయత్నం చేసింది తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు అదే మోడీతోనే అదే తెలుగుదేశం పార్టీ కలిసి సాగుతోంది. ఇప్పుడు ఆ తెలుగుదేశం తరపున ఉన్నటువంటి షర్మిల, సునీత ఇప్పుడు కథ ఏంటయ్యా అంటే జగన్ చంపించే, ఇదే అవినాష్ రెడ్డి చంపించాడు. మొదట్లో జగన్ అన్నటువంటి తెలుగుదేశం అంటే ఇప్పుడు అవినాష్ రెడ్డి చంపించాడు, అవినాష్ రెడ్డిని కాపాడుతున్నాడు జగన్ అన్నటువంటి కోణంలోనే జనం ముందుకెళ్తున్నారు. తద్వారా ఎందుకంటే జగన్ మీద ఆరోపణ చేస్తే జనం నమ్మరు కాబట్టి, అప్పుడు తాము అనుకున్న ప్రయోజనం నెరవేరదు కాబట్టి అవినాష్ రెడ్డిని టార్గెట్ చేస్తే గెలుస్తామని జగన్మోహన్ రెడ్డి దాని మీద సైలెంట్గా ఉంటున్నాడు. మొట్టమొదటి రోజున మాట్లాడాడు, సమాధానం చెప్పాడు, ఎనఫ్ అనుకున్నాడు, వదిలేశాడు. ఇక కింద నాయకులే మాట్లాడతారు షర్మిలకి రోజు. అయితే ఈ మాట అంటే దీన్ని అంగీకరించే వాళ్ళు ఉంటారు, అంగీకరించిన వాళ్ళు ఉంటారు. నిజమన్నటువంటిది ఎప్పుడూ చేదుగానే ఉంటుంది. 2019లోనే ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదు షర్మిల కానీ సునీత కానీ? నిజమైతే వాళ్ళ బాబాయ్ కోరారంటే ఇప్పుడు ఎందుకు చేస్తున్నది? అది కూడా తెలంగాణలో పార్టీ పెట్టి విఫలమయ్యాక ఇక్కడికి వచ్చి ఎందుకు చేస్తున్నది అంటే ఆవిడ కరెక్టేనని నమ్మేటటువంటి వాళ్ళదే. ఎవరిష్టం వాళ్ళది, ఎవరి లెక్కలు వాళ్ళే. ఆవిడ కోరిక నెరవేరచ్చేమో కూడా. కాకపోతే వాస్తవం అనేటువంటిది ఎప్పుడూ చేదుగానే ఉంటుంది. ఎన్టీ రామారావు చనిపోయినటువంటి సందర్భంలో ఎట్లాంటి నేరేషను, వివేకానంద రెడ్డి మరణాల వెనకాల కూడా అట్లాంటి నేరేషన్తోనే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడు ప్రజలు నమ్మారు, ఇప్పుడు ప్రజలు నమ్ముతారు లేదో చూడాలి.